నిజానికి నా బిడ్డ దొంగతనం చేయలేదు. నా బిడ్డ దోషి కాదు, నిందితురాలు కాదు, బాధితురాలు. నా బిడ్డ బాధితురాలు. అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో తెలుసా? నా కుమార్తె ఇంటికి ఓ దొంగ వచ్చాడు. వచ్చి తన బిడ్డ పీక మీద కత్తి పెట్టాడు. తల్లితో అన్నాడు, ఎదురుగా కనబడుతున్న బంగారు షాప్లోకి వెళ్ళి నా కోసం ఒక బంగారాన్ని తీసుకొని రా, లేకపోతే నీ చంటి బిడ్డను చంపేస్తాను. ఆ తల్లికి ఏం చెయ్యాలో తెలియక బయటికి వెళ్ళి ఎవరితోనైనా చెబితే కూడా వాళ్ళు వచ్చేలోపు చంపేసి పారిపోతాడు. కాబట్టి బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి బంగారపు షాపులోకి వెళ్ళి ఓ నగను, ఓ బంగారాన్ని ఎత్తుకొచ్చి వాడికిస్తే వాడు పారిపోయాడు. దొంగ పారిపోయాడు. కానీ సమాజం అందరి దృష్టిలో ఎవరు దొంగ అయ్యారు? ఈ తల్లి దొంగ అయింది. అవును, ఎందుకని ఈ తల్లి ఆ పని చేసింది? బిడ్డను కాపాడుకోవడానికి. ఇప్పుడు చెప్పండి, ఈమె దొంగతనం చేసిందా? దేవుడు ఇలా తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నువ్వెందుకు చేయాల్సి వచ్చింది, ఏ కారణంతో చేయాల్సి వచ్చింది, ఇష్టంగా చేసావా, ఎవరైనా ప్రేరేపిస్తే చేసావా, అన్ని చూసి న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఆయన. దేవుడు అన్నాడు, నా బిడ్డ దొంగతనం చేయలేదు. అప్పుడు ఆ డప్పు తల్లిందే గుండెలు బాదుకొని ఏడ్చేసింది. అయ్యో, నేను తప్పు చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఏడ్చేస్తుంది. దేవుడు అన్నాడు, నీకు క్షమాపణ లేదు, నీకు క్షమాపణ లేదు. పరుల వార్తలు మోసే వారికి క్షమాపణ లేదు. ఇతరుల మీద కొండెములాడి చాడీలు చెప్పేవారికి క్షమాపణ లేదు. ఎవరి వ్యక్తిగత విషయాలను ఇంకొకరికి చెప్పడానికి లేదు. అది తప్పు. ఈరోజు నువ్వు ఒకరి గురించి చెప్పావు, వాడు 1000 మందికి చెప్తాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడో మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ అడుగుంటాడు. దేవుడి తన్ని ఎప్పుడో క్షమించుంటాడు. కానీ నువ్వు వెలిగించిన వెలుగు, ఈ మంట ఉంది చూసావు, ఈ వార్త, ఇది మాత్రం 1000 మంది కాస్త 10,000 మందికి చేరుతుంది. ఇతను ఎప్పుడో మారిపోతాడు. కానీ నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు మాత్రం పాకుతూ వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకే ఈ నాలుక ప్రకృతి చక్రమునకు ఏం పెడుతుందంట? చిచ్చు పెడుతుంది. ఎవరైనా తప్పు చేసినట్లు నీకు కనబడితే ఆ వ్యక్తిని తిరిగి నిలవబెట్టడం నీ బాధ్యత. అప్పుడు వారిని నువ్వు క్షమించినట్లుగానే పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కలల్లో ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు కలలు కంటావు. నీ ఊహల్లో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా దేవుడు క్షమిస్తాడు. నువ్వు నీ తోటి సహోదరుని క్షమించి పడిపోతున్న వారిని తిరిగి నిలబెట్టు. తప్పకుండా దేవుడు నీ దోషములను క్షమించి నిన్ను నిలవబెడతాడు. కాబట్టి తోటి వాడికి తీర్పు తీర్చడం మనకు రావాలి. న్యాయముగా తీర్పు తీర్చాలి. మనం ఎలా తీర్పు తీర్చుకుంటామో మన తోటి వాళ్ళకు కూడా అలాగే న్యాయంగా. మీరు చెప్పండి, అదే ప్లేస్లో మీ అక్కో మీ చెల్లో ఉంటే అసలు ఏం జరిగిందే అని అడుగుతామా అడగమా? కానీ ఇంకొకరి విషయంలో మనం అడగం, డైరెక్ట్గా పబ్లిసిటీ ఇచ్చేస్తాం అంతే. అలాంటి లక్షణాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. ఎవరి జీవితంలో ఏం జరిగినా ఏ కారణాలతో జరిగిందో తెలుసుకోవాలి, వారి కోసం ప్రార్థించాలి, వారిని తిరిగి మండించాలి. అప్పుడు మాత్రమే నువ్వు మండుతున్న దీపాన్ని అవుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. అంతకంటే ముందు న్యాయంగా తీర్పు తీర్చడం నీకు రావాలి. కొందరు అంటారు ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో తీర్పు తీర్చొద్దని ఉంది కదా సార్ అంటారు. మీరు సరిగ్గా చదవండి. భక్తులు అనేకులు ఆత్మావేశం చేత తీర్పు తీర్చే జ్ఞానాన్ని అడిగారు. సొలొమోను కూడా తీర్పు తీర్చే జ్ఞానాన్ని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ ఏమనిందంటే, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో, ఆ తర్వాత ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు చూడు. తీర్పే తీర్చొద్దనలా, మొదట నిన్ను నువ్వు విమర్శించుకో, ఆ తర్వాత ఎదుటివానికి తీర్పు తీర్చు. అప్పుడు న్యాయమైన తీర్పు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరలోకానికి వెళ్ళి మనం చేయబోయే పని ఏమిటి? దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. ఇక్కడ న్యాయంగా నేర్చుకుంటే అక్కడ న్యాయంగా తీర్పు తీర్చుకోగలుగుతాం.
అంత మాత్రమే కాదు, మనం పరలోకానికి వెళ్ళి ఇంకో పని చేయబోతున్నాం. ఏమిటో తెలుసా ఆ పని? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క ఇంకోసారి చదువు, అందరిది చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాయబడిందంటే చదవమ్మా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును. ఒక్క నిమిషం అమ్మ, అక్కడే స్పీడ్ అయిపోతున్నావు. అక్కడ ఏమైనా ఇలా వంపుగా ఉందా? వాక్యంలో ఇలా వంపుగా ఉందా? అక్కడికి రాగానే పరిగెడుతున్నావు. అందరిది చూడండి ఒకసారి అమ్మ, అందరిది చూడండి. అక్కడ ఏమనుందో తెలుసా? పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు అని రాయబడింది. ఎక్కడున్న ప్రధానులు అధికారులు? అందరు ఒకసారి నాతో పాటు చేయి చూపించండి, ఎక్కడున్నారు వాళ్ళు? మొదటి వర్గం ఎవరు? ఇట్లా చూపించండి ఒకసారి అందరూ. మొదటి వర్గం ఎవరు? ప్రధానులు. రెండో వర్గం ఎవరు? అధికారులు. వీళ్ళు ఎక్కడున్నారు? అందరు చెప్పండి, ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా అంట. సంఘం ఎవరు? సంఘం ఎవరు? మనమే. ఇప్పుడు అందరు మీ చెయ్యి మీ మీద పెట్టుకోండి, నా ద్వారా అనండి. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు నీ ద్వారా దేవుని యొక్క నానావిధ జ్ఞానము బోధించబడాలని దేవుడు నిర్ణయించాడు. మనం ఏం చేయబోతున్నాము తెలుసా? దేవదూతలకు బోధ చెయ్యబోతున్నాము. పరలోకానికి వెళ్ళి సంఘం ఏం చేయబోతుంది దేవదూతలకి? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఏం చేయబోతున్నాం మనం? బోధ చేయబోతున్నాం. ఏం చెప్తారేంటి అక్కడికి వెళ్ళి? ఓ దేవదూతల్లారా, మీకు అబ్రహాము గురించి తెలుసా? కొడుకు ఇస్సాకు గురించి తెలుసా? యాకోబు గురించి తెలుసా అంటే వాళ్ళు పకపక నవ్వుతారు. మాకెందుకు తెలీదు? మిమ్మల్ని కాపు కాయడానికి వచ్చినట్లుగా మేము వాళ్ళను కూడా కాపు కాసాం. మాకు భూమి మీద ఉన్న అందరి జీవిత చరిత్రలు తెలుసు, మాకు అందరి గురించి తెలుసు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తులు అందరి జీవితాలు వాళ్ళకి బాగా. ఇప్పుడు చెప్పు, ఏం నేర్పిస్తావు దేవదూతలకి? అమ్మ మీకు అర్థమైందా? పరలోకంలో దేవదూతలకు మనం ఏం చేయబోతున్నాం? ఏం చేయబోతున్నాం? బోధ. అందరంటే గుర్తుండిపోతుంది అనండి ఒకసారి. వాళ్లకు తెలియని సంగతులు బోధ చేయబోతున్నాం, తెలిసిన సంగతులు కాదు. పరలోకానికి వెళ్ళి నువ్వు సండే స్కూల్ కథలు చెప్తే వినరు వాళ్ళు. పరలోకానికి వెళ్ళి నువ్వు దెబోరా గురించి తెలుసా, యెహోషువ గురించి తెలుసా, మోషే గురించి తెలుసా, వాళ్ళ జీవితంలో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తే వాళ్ళు అంటారు మాకు అవన్నీ బాగా తెలుసు. మరి ఇక్కడ రాయబడింది, సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానము దేవదూతలకు, పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు బోధ చేయించబోతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజే మీ జీవితంలో చివరి రోజైతే వాళ్లకు బోధించడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? సవాలుతో కూడిన భక్తి ఇది. మీ ముందు ఒక సవాలు పెడుతున్నాను నేను. ఈ రోజే మీ బ్రతుకులో చివరి రోజైతే దేవదూతలకు నేర్పించడానికి ఏమైనా నేర్చుకున్నారా? చెప్పరేంటండి, ఉందా ఏమైనా? గడిచిన 14 సంవత్సరాలుగా అడుగుతున్నాను నేను ఇదే మాట. దేవదూతలకు నేర్పించడానికి ఏమైనా ఉందా మీ దగ్గర అని. ఎవరు జవాబు చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? మనం మందిరానికి వస్తున్నప్పుడు ఎంతసేపు నీతి మాటలు నేర్చుకుని విందామనే వస్తున్నాం. ఎలా బతకాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దీవెనలు పొందాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవే నేర్చుకుంటున్నాం. చనిపోయేదాకా అవే నేర్చుకుంటున్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, కాలమును బట్టి చూస్తే సంఘము బోధకుల స్థాయికి ఎదగాలి అని రాయబడింది.
సంఘం ఏ స్థాయికి ఎదగాలంట? కాలమును బట్టి చూస్తే సంఘము బోధకుల స్థాయికి ఎదగాలి. కానీ సంఘం ఇంకా పసిపిల్లలాగే ఉంది, ఎదగట్లేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఏమిటంట? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికే బోధకులు అవ్వాలి. రక్షింపబడి 5-6 సంవత్సరాలు అయ్యింది, 10 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ మీరు బోధ చేసే స్థాయికి ఎదగాలి. కానీ మీరు ఇంకా పిల్లల్లాగే ఉన్నారంట. ఎంత దారుణం చెప్పండి. అసలు మీరు నాకు ఒక మాట చెప్పండి, నేను అడిగేది జాగ్రత్తగా విని జాగ్రత్తగా జవాబు చెప్పండి. గొర్రెలు గొర్రెల్ని కంటాయా, కాపరి గొర్రెల్ని కంటాడా? అర్థం కాలా? అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, అర్థమయ్యేటట్లు చెప్తా. అయిందా లేదా? గొర్రెలు గొర్రెల్ని గండం చూసారా? పశువుల కాపరి గొర్రెల్ని కానీ గుంపులో కలిపాడా? ఏం జరిగింది? ఎప్పుడైనా ఏ కాపరైనా గొర్రెని గండం చూసాం మనం? కాపరులు కర్ర పట్టుకొని గొర్రెని కంటే ఈ గొర్రెను భుజం మీద వేసుకొని లేదా సంకనేసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. గొర్రెలు గొర్రెల్ని కంటాయా, కాపరి గొర్రెల్ని కంటాడా? కదా. ఒకవేళ మనం గొర్రెలను కనలేకపోతే, విశ్వాసిని కనలేకపోతే, ఆ సంఘము గొడ్రాలైన సంఘాలు చాలా ఉన్నాయి భూమి మీద. గొడ్రాలైన సంఘాలు చాలా. వారు ఆత్మల్ని కనరు, వారు ఆత్మలను కనరు. నువ్వు కనీసం నెలకు 2 కనగలగాలి, నెలకు 2 సువార్త చెప్పి రక్షించగలగాలి. నువ్వు సువార్త చెప్పలేకపోతే చెప్పేవాన్నైనా పంపించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పని చేయడం చాలా ప్రాముఖ్యం. మనం అందరం దేవుని పని చేయాలి. ఒక పాస్టర్ గారు మాత్రమే కాదు, మనం అందరం దేవుని పనిలో పాలిభాగస్తులం అవ్వాలి. దేవుడు పాస్టర్ గారినే కాదు, మన అందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. మీ ద్వారా అనేక ఆత్మలు కనబడాలి. దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవా, మేము ఆత్మలను కనేవారం అవ్వాలి తండ్రి, మాకు సహాయం చేయి, మాకు శక్తినివ్వు అని. లోకం మనల్ని భలే వింతైన ప్రశ్నలు అడుగుతుంది తెలుసా? మనం దానికి సరి అయిన జవాబు చెప్పాలి. మనలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. మీ దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి, మేము మీ చర్చికి వచ్చి మీరు పెట్టే క్రిస్మస్ కేకులు, మీరు పెట్టే బిర్యానీలు తింటున్నాము, మీరు మా ప్రసాదం ఎందుకు తినరు అని అడిగారా? అమ్మో, చాలా జోష్ వచ్చిందండోయ్, అందరూ నోరు తెరిచి అడిగారు. మీరేం చెప్పారో అలా అడిగితే? నేను చెప్పనా మీరేం చెప్పారో? 3 చెప్పుంటారు. 1, దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను తినను పో అని ఉంటావు. అంతేనా? వెరీ గుడ్. 2ది ఇంకోటి చెప్పనా? మా పాస్టర్ గారు తినొద్దన్నాడు అని చెప్పుంటావు. 3ది చెప్పనా? మా బైబిల్లో ఉంది తినొద్దని అని చెప్పుంటావు. చెప్పావా? ఈ 3 నువ్వు ఏదో ఒకటి చెప్పావు. ఇప్పుడు చెప్పండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అందుకే నీ ప్రసాదం తినను అనగానే వాళ్ళకి ఎవరి మీద కోపం వచ్చింది? యేసు ప్రభు మీద కోపం. మా పాస్టర్ గారు చెప్పారు తినొద్దని, ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది? అందుకు కదా కొట్టి చంపేస్తున్నారు పాస్టర్లని. మీరు కదా మింగి కూర్చుంటున్నారు సేవకుల్ని. చెప్పకూడని మాటలన్నీ చెప్పి గుట్టుక్కుమని మింగేస్తున్నారు సేవకుల్ని. సంఘానికి, లోకానికి ఎలాంటి జవాబు చెప్పాలో కూడా తెలియాలి. ఏది పడితే అది చెప్పేస్తుంది సంఘం.
అయితే నువ్వు చెప్పేది నిజమే, దేవుని నమ్ముకున్నందుకు తినట్లేదు, బైబిల్లో తినొద్దని ఉంది కాబట్టి తినట్లేదు, దైవజనులు కూడా ఇలాగ తినకూడదని నేర్పించారు కాబట్టి తినట్లేదు. నువ్వు చెప్పేది అబద్ధమైతే, కానీ అది కాదు చెప్పాల్సింది, అది కాదు నువ్వు చెప్పాల్సింది. బైబిల్లో రాయబడి ఉంది, బలులు నైవేద్యములను అర్పించిన వాటిని నువ్వు తినొద్దు అని. సేవకులం మేము కూడా చెప్తాం ఇలా తినకూడదండి అని. దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం తినం, నిజమే, ఇవి అబద్ధాలు కాదు, కానీ ఇవి చెప్పకూడదు. ఇవి చెబితే దేవుని మీద వాళ్ళ కోపం వస్తుంది, సేవకుని మీద కోపం వస్తుంది, గ్రంథం మీద కూడా కోపం వస్తుంది. ఎదుటి వ్యక్తికి మనం చెప్పే జవాబు వాడికి కోపాన్ని, ఆవేశాన్ని కలిగించకూడదు, ఆలోచన కలిగించాలి. ఆలోచన కలిగేటట్లు సువార్త చేయాలి. 12 సంవత్సరాల క్రితం నన్ను ఒకసారి ఇట్లా కాలర్ బట్టి అడిగారు, ఎందుకురా మా గ్రామానికి వచ్చావు అని. నేనన్నాను, మిమ్మల్ని ప్రేమించి మీకు దేవుని గురించి చెబుదామని వచ్చాను. మాకు బోళ్ళంతా తెలుసు దేవుని గురించి, నువ్వెవడివి దేవుని గురించి చెప్పడానికి అన్నాడు. నాకు తెలిసిన దేవుని గురించి నీకు తెలియదు, ఆయన ప్రేమను చెబుదామని వచ్చాను. అప్పుడు అతను అన్నాడు, నువ్వు మతాన్ని మార్చడానికి వచ్చావు. నేనన్నాను, మతాన్ని మార్చడానికి రాలేదు, అసలు మతం అంటే ఎలా ఉంటుంది అని అడిగాను. మీరు చెప్పండి, మతం అంటే ఎలా ఉంటుంది? మతం కనబడుతుందా? మతం వినబడుతుందా? మతానికి రంగుందా? మతానికి రుచి ఉందా? మతం పొట్టిగా ఉంటుందా, పొడువుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? మతం ఎలా ఉంటుంది? తెలియదు, కనబడదు, వినబడదు, రుచి లేదు, రంగు లేదు, సన్నగా ఉండదు, పొట్టిగా ఉండదు. అసలు మతం మనిషా, జంతువా? ఏమో తెలియదు. ఏం తెలియదు కానీ మతం మారిందని మాత్రం తెలుసు. అరే, మతం ఎందుకు మారుతుంది? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా, అందుకే నీ మతం. ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకో దేవుణ్ణి నమ్మావు, అందుకు నీ మతం మారింది అంటారు వాళ్ళు. నేను అడుగుతాను, దేవుడు అనేవానికి మతం ఉంటుందా? అందరు చెప్పాలా? దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? మరి నేను దేవుని నమ్మితే మతం ఎందుకు మారుతుంది? ఆయనకు లేదు కదా. ఉందా దేవునికి మతం? కులం ఉందా? దేవునికి కులం ఉండదు, మతం ఉండదు. దేవుణ్ణి నమ్మితే మతం గారు మారేది, బ్రతుకు మారుతుంది. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు, ప్యాకాటగాళ్ళు మారలేదు, లంచగుండులు మారలేదు, నరహంతకులు మారలేదు, నరమాంస భక్షకులు మారలేదు. ఇదిగో ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో దొంగలు మారారు. బిగ్గరగా స్తుతిద్దాం దేవుణ్ణి. ఆమేన్. ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో వ్యభిచారులు మారారు, మాంత్రికులు మారారు, శాడిస్ట్ మొగుళ్ళు మారారు. ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో లంచగుండులు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, మతాన్ని మార్చిన గ్రంథం కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అతనికి నేను ఇదే చెప్పాను. అతను ఏమన్నాడు తెలుసా? నిజంగా మీలో ప్రేమ ఉంటే అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న గుడిలోకి తీసుకెళ్ళి ఒక కొబ్బరి ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. నిజంగా మా మీద నీకు ఇంత ప్రేమ ఉంటే ఇది తిను అన్నాడు. అయ్యలారా, మీకు ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను. తినమన్నాడు. నేనన్నాను, నీకోసం అవసరమైతే విషమైనా తింటాను, కానీ నేను చెప్పేది వింటావా? నేను చెప్పేది అర్థం చేసుకుంటావా? నేను అడిగే ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంటే నేను ఇది తింటాను, జవాబు లేకపోతే ఎలా పెట్టావో అలాగే నా చేతుల్లోంచి నువ్వు తీసుకెళ్ళిపోవాలి అన్నాను. అతను అన్నాడు, సరే అడుగు అన్నాడు. అప్పుడు నేను అడిగాను, మీ మతంలో ఏంటి? మీ మతంలో 41 రోజు 21 రోజు మాలలు వేసుకుంటారు అన్నదమ్ములు. భవానీ మాల, అయ్యప్ప మాల అని వేసుకుంటారు, శివమాల అని వేసుకుంటారు. ఈ మాలలు వేసుకునే అన్నదమ్ములని మీ గుడి దగ్గరికే తీసుకెళ్ళి మీ గుడిలో బలిచ్చిన మాంసాన్ని వండి వడ్డిస్తే తింటారా అని అడిగాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా?
తినరు తినరు అన్నారు. తినరు అన్నారు. నేనన్నాను, మీ గుడిలోనే కదా బలిచ్చారు, వాళ్ళు ఏమైనా మతం మారారా తినకుండా ఉండడానికి? వాళ్ళు అన్నారు, మతం ఏమీ మారలేదు, మరి ఎందుకు తినరు? అతను అన్నాడు, నిష్టలో ఉన్నారండి, వాళ్ళు దీక్షలో ఉన్నారు. ఈ నిష్టలో ఉన్నప్పుడు, ఈ దీక్షలో ఉన్నప్పుడు తినరు, తినకూడదు అన్నారు. పెట్టిన వాడికి కూడా శాపమంట, తింటే దీక్ష పాడవుతుందంట. పెట్టిన వాడికేమో శాపం వస్తుందంట, తిన్నవాడి దీక్ష ఏమో పాడవుతుందంట. అందుకే వాళ్ళు తినరు. అప్పుడు నేను అన్నాను, 41 రోజు 21 రోజు దీక్షలో ఉన్నారని, నిష్టలో ఉన్నారని, వారు తినకూడనిది పెడితే నీకు శాపం అన్నావు, వాళ్ళు తింటే వాళ్ళ దీక్ష పాడవుతుందన్నావు. మరి నేను బాప్తిస్మం ద్వారా జీవితకాలం దీక్షలో ఉన్నాను, బాప్తిస్మం ద్వారా జీవితకాలం నిష్టలో బతుకుతున్నాను, నా బ్రతకంతా సమర్పించేశాను, ప్రతిష్ఠించేశాను. నేను కూడా తినకూడనిది ఒక్కటి ఉంది. అదేమిటో తెలుసా? ఏ రూపం ముందైనా, ఏ విగ్రహం ముందైనా బలిగా అర్పించింది కానీ, నైవేద్యంగా పెట్టింది కానీ నేను తినకూడదు. నా నిష్టకు ఇది నాకు నియమం. నా నిష్టకు ఇది నా నియమం. అది యేసు ప్రభు బొమ్మైనా, యేసు ప్రభు సిలువైనా దాని ముందు పెడితే నేను ముట్టను. ఏ ఒక్క రూపం ముందు పెట్టినా నేను తినకూడదు. అది నాకు నియమం, నా గ్రంథం చెప్పిన నియమం. మరి నా నిష్ట, నా దీక్ష జీవితకాలానికి సంబంధించింది. ఇది నేను జీవితకాలం కాపాడుకోవాలి. ఈ 41 రోజు 21 రోజు నిష్టలో ఉన్న వాళ్ళు తర్వాత తాగి తిని ఎంతైనా చేస్తారు. నేను మాత్రం దేవునికి చిత్తానికి వేరుగా బతకడానికి వీల్లేదు. ఆపాదమస్తకం సమర్పించేసుకున్నాను. బ్రతుకున్నది నేను కాదు, నాయందు క్రీస్తే. ఇప్పుడు నేను తినకూడనిది ఏదైనా ఉంటే అది నైవేద్యములు, బలులు నేను తినకూడదు. నువ్వు యేసుప్రభు శిలువ ముందు బలి అర్పించినా నేను తినను. యేసుప్రభు ఫోటో ముందు ఏమైనా పెట్టినా నేను తినను. ఎందుకంటే అది రూపం, అది విగ్రహం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనకి ఏ నైవేద్యములు బలులతో సంబంధం లేదు, అవసరం లేదు. ఆయనను ఆరాధించేవాడు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధిస్తే చాలు. కాబట్టి నేను దీక్షలో ఉన్నాను, అందుకే నేను నీ ప్రసాదం తినట్లేదు అన్నాను. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమిటి బాబు, దీక్షలో ఉన్నావా? బాప్తిజం తీసుకోవడం అంటే మతం మారడం కాదా? దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవడమా? నిష్టలో దీక్షలో ఉండడమా? ఇది మాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మా కోడలు ఒక ఆవిడ ఉంది, మా పెళ్ళిళ్ళకు రాదు, మా చావులకు రాదు, మా ఫంక్షన్లకు రాదు, మంచి చెడులకు దేనికి రాదు. ఎందుకమ్మా నువ్వు మా ఇంటికి రావంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటది. ఎందుకమ్మా నువ్వు మా ఇంటికి రావంటే మా పాస్టర్ గారు చెప్పాడు అని అంటది. ఎందుకమ్మా అలాగంటే బైబిల్లో ఉందంటది. అందుకనే ఈ యేసు ప్రభుని నమ్మే వాళ్ళంటే మాకు కోపం అన్నాడు ఆయన. ఆయనంట 7 సంవత్సరాలుగా వాళ్ళ ఊర్లో, వాళ్ళ వీధిలో సువార్త జరగనివ్వలేదంట. ఎవరైనా సువార్తికులు వస్తే ఇలాగే వెలగొట్టేశాడంట. ఎన్ని సంవత్సరాలు? ఎవరిని బట్టి 7 సంవత్సరాలు ఆ వీధిలో సువార్త ఆగింది? కోడల్ని బట్టి. పాము వంటి వివేకంగా, పావురం వంటి నిష్కపటంగా మాట్లాడడం తెలియక అనవసరంగా మనం శత్రువులను తయారు చేసుకుంటున్నాం. అర్థమయ్యేటట్లు చెప్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర మతస్థులైన ఎవరైనా కావచ్చు, ద్వేషించరు, దూషించరు. అర్థమయ్యేటట్లు చెప్పండి, ప్రేమిస్తారు. నా దేశం గొప్పది. ఆమేన్. ఈ దేశంలో పుట్టిన మనం గొప్పవారం. ఎంతో ఉన్నతమైన, అభ్యున్నతమైన ఆలోచనలతో, ఎన్నో గొప్ప సంస్కృతులతో నింపబడిన దేశం ఇది. అర్థమైతే ప్రాణం ఇస్తుంది ఈ దేశం, అపార్థమైతే ప్రాణం తీస్తుంది ఈ దేశం. అర్థమయ్యేటట్లు చెప్పలేదు. ఇన్నాళ్ళు అపార్థమయ్యాం మనం, ఈ లోకానికి అపార్థం అయ్యాం. ఇక మీదటైనా అర్థమయ్యేటట్లు చెప్పండి. మనం బాప్తిస్మం ద్వారా ఏం చేసుకున్నాం? మనల్ని మనం ప్రతిష్ఠించేసుకున్నాం. జీవితకాలం దీక్షలో ఉన్నాం. కాబట్టి మనం నైవేద్యముగా, బలులుగా అర్పించిన వాటిని తినకూడదు, తినకూడదు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నన్ను క్షమించండి సార్, మీరు దీక్షలో ఉన్నారని
నిష్టలో ఉన్నారని మాకు తెలియదు. మా పెద్దలు దీక్షలు పాడు చేయకూడదని, నిష్టలు పాడు చేయకూడదని నేర్పించారు. ఇది దీక్ష అని తెలుసుంటే ప్రారంభంలోనే నేను నిన్ను ఏమనకుండా వదిలేసేవాడిని అని క్షమాపణ అడిగి, ఏమైనా తిన్నావా అని అడిగాడు నన్ను. లేదు అన్నాను. టైం 3 అవుతుంది. ఇంటికి తీసుకెళ్ళి వేడివేడిగా అన్నం వండి, కూర వండే టైం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న పచ్చళ్ళు నా ముందు పెడితే చక్కగా వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తినేసాను. కాలర్ పట్టుకున్నాడు, ఏం వండి పెట్టాడు? శత్రువు ముందు భోజనం సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఈ రోజు నుండైనా నేను నిజమే చెప్తున్నాను, ఉన్నదే చెప్తున్నాను కాదు, అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నావా? అపార్థం కాకుండా చెప్పగలుగుతున్నావా? ఇది సంఘం నేర్చుకోవలసిందే. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఎంతోమంది అన్నదమ్ములను పోగొట్టుకున్నావు, స్నేహితుల్ని పోగొట్టుకున్నావు, నీ సొంత వాళ్ళని పోగొట్టుకున్నావు. ఎలా చెప్పాలో తెలియక పోగొట్టుకున్నావు, ఏం చెప్పాలో తెలియక పోగొట్టుకున్నావు. ఓ పాస్టర్ అమ్మ గారు నన్ను ఇలా అడిగారు, ఇలాంటి మాట విని, అన్నా మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పినట్లు వివేకంగా నిష్కపటంగా బ్రతికితే సువార్త గొప్పగా వ్యాపిస్తుంది, నిజమే అన్నా, కానీ మాదొక డౌట్ అనింది. ఏంటమ్మా నీ డౌట్? మాకు తెలిసిన ఒక ఆయన చావుకు నేను వెళ్ళాను. అక్కడ వంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు పొయ్యికి పూజ చేసి, పొయ్యికి ఏవో నామాలు పెట్టి, పొయ్యి దగ్గర ఏవో అగరొత్తులు వెలిగించి, దాని మీద ఓ పెద్ద గిన్నె పెట్టి వంట చేస్తున్నారన్నా. ఇప్పుడు నేను అది తినాలా తినకూడదా అనింది ఆవిడ. అప్పుడు నేనన్నాను, అమ్మా ఒక్క మాటలో చెబితే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు, నీకు అర్థం అవ్వడానికి నేనే నిన్నో ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పు తల్లి అన్నాను. అడగండి అన్నా అనింది. అప్పుడు నేను అడిగాను, ఆ పొయ్యి మీద అతడు వంట చేసినందుకు ఆ వంట నిషిద్ధం అని నువ్వు అనుకుంటున్నావా? అవును అనింది. అయితే పొయ్యికి పూజ చేసి పొయ్యి మీద వంట చేస్తేనే నీకు నిషిద్ధమైతే, ఈ భారతదేశంలో చాలామంది రైతులు భూమి పూజ చేయకుండా వరి పండించరు. పండిస్తారా? భూమి పూజ చేసి వరి పండిస్తారు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా నీకేం నిషిద్ధం అవ్వాలి? రైసు నువ్వు తిననే కదా, లెక్కే కదా మరి. రెండవది, నువ్వు ఏదైనా ఒక షాపుకు వెళ్తే ప్రొద్దున వారు తమ ఇష్టదైవానికి అగరొత్తులు వెలిగిస్తారు. నువ్వు అడిగితే కూడా ఒక్క నిమిషం ఆగు, నా పూజ అయినాక నీకు ఇస్తానంటారా అనరా అని ఆ అగరొత్తులు షాప్ మీద అంతా తిప్పుతాడు ఆయన. షాప్ మీద అంతా తిప్పి, ఇప్పుడు చెప్పి ఏం కావాలంటే, నువ్వు వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నావా? ఈ లెక్క ప్రకారంగా పొయ్యికి పూజ చేసి పైన వండింది కాబట్టి తినను అన్నావు కదా, మరి షాప్ దగ్గర నుంచి కూడా నువ్వు ఏమి, ఎందుకంటే షాప్కి ఏం చేశాడు ఆయన? పూజ చేశాడు, కొనకూడదు కదా అప్పుడు మరి. మూడవది, గవర్నమెంట్ వాళ్ళు డ్యాములు ఓపెన్ చేస్తారు కదా, గేట్లు. ఈ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసేటప్పుడు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు ఓపెన్ చేస్తారు. ఆ లెక్క ప్రకారంగా నువ్వు ఏం తాగకూడదు? నీళ్ళు తాగకూడదు. అంత మాత్రమే కాదు, ఈ వీచే గాలిని వాళ్ళు వాయుదేవుడా నీకు నమస్కారం అని పూజ చేస్తుంటారు. అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు, అప్పుడు కదా చచ్చూరుకుంటావు. ఇప్పుడు చెప్పండి, ఆలోచన కరెక్టేనా అసలు? బైబుల్ చెప్పింది ఏమిటంటే, నైవేద్యముగా బలులుగా అర్పించింది మాత్రమే తినొద్దని, ఇలా పిచ్చి పిచ్చి అన్నీ అడ్డు పెట్టుకోవద్దని కాదు. ఏవైనా నీకు తెలియకుండా నీ దగ్గరికి నిషిద్ధమైంది వచ్చిందనుకో, తెలియకుండా దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన చేసుకుంటాం మనం. నీకేదైనా తెలియకుండా నిషిద్ధమైంది నీ చేతికి వస్తే ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది. తెలిసి వస్తే ఎందుకు తినవో చెప్పు, అర్థమయ్యేటట్లు చెప్పు, నీ నిష్ట గురించి చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అవునా? ఇప్పుడు చెప్పండి, మనం క్రీస్తుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదా?
వాళ్ళ చావులకు వెళ్ళకూడదా? బైబిల్లో ఒక్కసారి కూడా ఆ మాట రాయబడలేదు. మనం అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ ఓదార్చాలి. ఏదైనా నువ్వు తినకూడదు కనబడితే నువ్వు ఎందుకు తినవో వాళ్ళకి చెప్పాలి. నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిష్టలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను, దేవుని కొరకు బతుకుతున్నాను, కాబట్టి ఈ ఒక్కటి తినకూడదు. నీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తింటాను. ఆమేన్. ఇలా సువార్త చేయండి, ఇలా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎవరైనా శత్రువులు అవుతారా? దూషిస్తారా? మనం చెప్పేది వినకుండా ఉంటారా? ఇప్పుడు చెప్పండి, సమాజాన్ని శత్రువులుగా మార్చుకుంది సైతానా మనమా? ఊరికే వాడి మీద పడతాం పోయి, సైతాను సైతాన్ అని. మన నోరు పెద్ద సైతాన్, మన నాలుక పెద్ద సైతాన్. అజ్ఞానం అంతా ఈ నాలుకతో మాట్లాడేస్తాం, తెలివి తక్కువతనమంతా ఈ నోటితో మాట్లాడేస్తాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, పాము వంటి వివేకము, పావురం వంటి నిష్కపటం. ఈ లోకానికే బోధించడం ఎలాగో తెలియదు, మరి దేవదూతలకు ఎలా బోధ చేస్తాం? ఇప్పుడు చెప్పండి, నేర్చుకోవలసింది చాలా మిగిలిందా లేదా? ఉందా లేదా? మనకు తెలియని సంగతులు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేదా? ఇప్పుడు చెప్పు, మరి వీటిని తెలుసుకుంటే నువ్వు ఆశీర్వాదంగా మారుతావా? ఇక్కడే బతికేద్దామని నీకు కావలసిన వాటన్నిటిని అడుక్కుంటూ ఉంటే ఆశీర్వాదంగా మారుతావా? కాబట్టి నువ్వు చనిపోయేలోపు దేవుడు నీకు పూర్తిగా అర్థమవుగాక. ఈ లోకాన్ని నువ్వు విడవక ముందే దేవుడు నీకు అర్థమవునుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుని గూర్చిన సత్యము ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? సువార్త జరిగిన, సత్యము జరిగిన ప్రకటించాలా లేదా? ఇదిగో నేను ఇన్ని పుస్తకాలు రాస్తున్నాను కదా, ఇన్ని పుస్తకాలు, దాదాపుగా ఇప్పటి వరకు 15 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ నేను రాసినప్పుడు వీటన్నిటిని ప్రజల్లోనికి పంపించడానికి నా సంఘం నాకు సహాయం చేస్తుంది. ప్రతి ఒక్కరు, సండే స్కూల్ పిల్లలు కూడా నాకు సహాయం చేస్తారు. వాళ్ళు రూపాయి దాచుకుంది కూడా తీసుకొచ్చి, పాల్మామ ఇదిగో ఇది పుస్తకాలకు వాడు, ఇది సేవకు వాడు, ఇది సువార్తకు వాడని ఇస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఇచ్చేటప్పుడు ఫోటోలు, వీడియోలు తీశారు, అవన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు డబ్బులు ఇస్తే చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోవచ్చు కదా, లేదు, వాళ్ళకు డబ్బులు ఇస్తే సగం దాచి సగం కొనుక్కుంటున్నారు. 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలే కొనుక్కొని 5 రూపాయలు దాచుకుంటారు. 5 రూపాయలు ఇస్తే 3 రూపాయలు దాచి 2 రూపాయలు కొనుక్కుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు. ఎరా డబ్బులు ఎందుకు దాస్తున్నావు? సేవకి ఇవ్వాలి, నా తండ్రి సేవ చెయ్యాలి, దేవుని సేవ చెయ్యాలి, నన్ను పుట్టించింది దేవుడే అన్నావుగా, ఆయన సేవ చెయ్యాలి అని చెప్తారంట వాళ్ళు. నేను ప్రింట్ చేసిన ఈ పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని సేవకు నిత్యము సహకారులం అవ్వాలి. దేవుని పనికి ఎప్పుడు సహాయం చేయాలి. మనం ఎప్పుడు దేవుని సేవ చేస్తూనే ఉండాలి. ఆమేన్. మీలో ప్రతి ఒక్కరు సువార్త ఎలా చేయాలో నేర్చుకోవాలి. భారతదేశ నమ్మకాలను గౌరవిస్తూనే నీలో ఉన్న క్రీస్తును వారికి పరిచయం చేయాలి. నువ్వు అందరినీ గౌరవించకుండా వాళ్ళు నిన్ను గౌరవిస్తారా? నిన్ను గౌరవించకుండా నీలో ఉన్న క్రీస్తును ప్రేమిస్తారా? కాబట్టి గుర్తుంచుకోండి, అందరినీ గౌరవించి అందరినీ ప్రేమించడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబోయ్, చాలా సమయం అయిపోయింది, నేను సమయాన్ని మర్చిపోయాను. ఇంతకుముందు అయ్యగారు చెప్పారు ఏమిటంటే, మీరు ఎంత సమయమైనా తీసుకోండి, ఏం చెప్పాలనుకుంటున్నారో అంత సంఘానికి చెప్పేయండి, నా పిల్లలు ఎంతసేపు అయినా వింటారు. నేను అలా పెంచాను నా పిల్లల్ని, మీరు ఎంతసేపు అయినా చెప్పండి అని వెళ్ళారు ఆయన. కానీ మీరు 3 గంటలకే ముగించుకుంటున్నారు కదా. ఏమండి, ఇప్పుడేమో సమయం 2:30 కావస్తుంది. ఏం చేద్దాం? ఇంకా కొద్దిసేపు చెప్పాలా? వినగలిగిన మనసు దేవుడు మీకు ఇచ్చినందుకు, వినగలిగేటట్లు మిమ్మల్ని పెంచినందుకు దేవునికి, మీ సంఘ కాపరికి, దేవుణ్ణి స్తుతిస్తూ మీ సంఘ కాపరిని అభినందిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇగో, సంతోషంగా చప్పట్లు కొట్టేటప్పుడు ప్లాస్టిక్ చప్పట్లు వద్దే వద్దు. ఆమేన్.
బంగారు చప్పట్ల సమర్పణ దేవునికి. ఆమేన్. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. మీరు 10 సంవత్సరాలు ఇలాగే కూర్చుంటే, నన్ను దేవుడు 10 సంవత్సరాలు ఇలాగే ఆరోగ్యాన్ని నిలబెట్టగలిగితే అన్ని సంగతులు చెప్పడానికి ఉన్నాయి. ఈ పుస్తకాల్లో రాశాను, ఇంకా చాలా రాయబోతున్నాను. ఆమేన్. అన్ని రహస్యాలు ఎన్నో బైబిల్లో దాచబడ్డాయి. అన్ని చెప్పాలి మీకు. అన్ని చెప్పాలనే మనసు నాలో రగులుతుంది. ప్రైజ్ ద లార్డ్. చివరిలో ఒకటి మాత్రం మీకు అర్థమయ్యేటట్లు చేయాలనుకుంటున్నాను. మన సువార్త అర్థం అవ్వాలే కానీ అపార్థం అవ్వకూడదు. సువార్త గురించి ఒక మర్మం చెప్తాను, ఒక రహస్యం చెప్తాను. మనం విగ్రహారాధనను అసహించుకుంటాం కదా, తలలూపరే. మనం విగ్రహారాధనను అసహించుకుంటాం, అవునా? విగ్రహారాధన చేసే వాళ్ళని చూసి అమాయకంగా అనుకుంటాం, అయ్యో వీళ్ళకి ఏం తెలియకయే చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఎవరిని అసహించుకోకండి, ఎవరిని చులకన చేయకండి. లోకం తెలియకయే చేస్తుంది అని గుర్తుంచుకోండి. ఒకప్పుడు మనం చేసేమా లేదా? నేను కూడా చేశాను నా చిన్నప్పుడు. ఇప్పుడు తెలిసింది కాబట్టి మానుకున్నాం, అవునా? అవునా? తెలియక ముందు తెలిసిందే గొప్పదనుకున్నామా లేదా? ఇప్పుడు తెలిసిన తర్వాత అది కరెక్ట్ కాదనుకుంటున్నాం. చాలా మందికి తెలియక చేస్తున్నారండి పాపం. తెలిసి కాదు. మనం ఏమంటాం తెలుసా? అబ్బే నువ్వు అలా చేస్తున్నావేమిటి, చిచ్చి చిచ్చి అంటావు. వాడు ఎప్పుడు నీ మాట వింటాడు చెప్పు? హేళన చేస్తే, అవమానిస్తే, అసహించుకుంటే వింటారా? మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ప్రార్థన చేస్తాను మీకోసం. మన ఇంట్లో చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు కదా, ఆడుకోరా మీ ఇంట్లో? మరి తలూపరే. తెలుగులో అప్పటి నుంచి అదే చెప్తున్నాను, మీకు అర్థమైతే తలూపండి అని. మీకు అలవాటు అవ్వాలి. అలా స్పందించడం అలవాటు అయితే తప్పకుండా బోధించడం కూడా అలవాటు అవుతుంది. ఆమేన్. మన ఇంట్లో చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు కదా, బొమ్మలతో ఆడుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చిచ్చి బుద్ధి ఉందా నీకేమైనా, బొమ్మలతో ఆడుకుంటావా? అవి మాట్లాడవు, అవి వినవు, అవి తినవు, బుద్ధి లేని కూతురా, బుద్ధి లేని కొడుక అని తిట్టావా? ఏ ఆడుకుంటున్నాడు, తెలియని వయస్సు అది. అమ్మ బొమ్మ కొనివ్వమంటే కొనిచ్చావు, కొనిచ్చావా? అమ్మ బొమ్మకు డ్రెస్ కావాలంటే కొనిచ్చావా? కుట్టించి మరీ తొడిగిచ్చావు, అవునా? అమ్మ బొమ్మకు ఆకలి అవుతుందే, నాతో పాటు చిన్న ప్లేట్ పెట్టు అంటే పెట్టావా? పెట్టావా లేదా? అమ్మ బొమ్మ నా మాటినట్లేదమ్మా అంటే బొమ్మతో మాట్లాడేవా లేదా? ఏమే బొమ్మ నా కూతురు మాటినవా అన్నావా లేదా? బొమ్మ మాట్లాడదని తెలిసి మాట్లాడుతున్నావు, నిన్నేమనాలా? బొమ్మ తినదని చెప్పి పెడుతున్నావు, నిన్నేమనాలా? ఏమనాలా నిన్ను? ఎవరి కోసం అదంతా చేస్తున్నావు? ఆ పిల్లల కోసం. మనం వాళ్ళకు అనుకూలంగా నడవకపోతే వాళ్ళు బాధపడతారు, డిసప్పాయింట్ అవుతారు, వారి మానసిక స్థితి ఎదగదు. అందుకని వారితో కలిసి మనం కూడా ఏమవుతుంటాం? ఆడిపాడుతూ ఉంటాం. కానీ వాళ్ళు తెలిసిన తర్వాత, వయసులో పెద్దవాళ్ళు అయిన తర్వాత బొమ్మలతో ఆడతారా? వాళ్ళకి తెలుసు, ఎప్పుడైతే ఎదుగుతారో ఈ బొమ్మలు మాట్లాడవని, ఇవి తినవని, ఆడుకోవని తెలిసి వాటిని పక్కన పెట్టి స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారు కదా, ఆడుకునే వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే నా దేశానికి కూడా విగ్రహారాధన తప్పని తెలియదండి పాపం. తెలియకయే చేస్తుంది నా దేశం. నా దేశానికి తెలియదు, వారికి తెలిసిన నమ్మకాల్లోనే ప్రేమిస్తూ చేస్తుంది. నా దేశానికి తెలిసేటట్లు చెయ్యాలి నువ్వు. ఆమేన్. నీ బిడ్డలను ఎలాగైతే తెలియక ఆడుకుంటున్నారని ప్రేమించావో, నిజం తెలిసే వరకు నా దేశం ఇలాగే విగ్రహారాధన చేస్తుంది. తెలిసే వరకు అని నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి దేశాన్ని. ఆమేన్. నీకేదో తెలిసిపోయిందని వారికి ఏదో తెలియలేదని అవమానించకూడదు. వారికి నిజం తెలిసే వరకు వారిని కూడా అభిమానించి ప్రేమించాలి, గౌరవించాలి. నీ బిడ్డలను ఎలాగైతే ప్రేమించి గౌరవించి వారికి తోడున్నావో,
తెలిసిన తర్వాత వాళ్ళే విడిచిపెట్టినట్లుగా తెలిసినాక నా దేశం ఆత్మయ్యున్న వాణ్ణి ఆరాధించడం నేర్చుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ మతాన్ని కించపరచొద్దు, ఏ ఆచారాన్ని చులకన చేయొద్దు, ఏ సాంప్రదాయాన్ని అవమానించొద్దు. అందరినీ అన్నిటినీ ప్రేమించండి. పౌలులాగా, ఓ ఏథెన్సు వాసులారా మీ భక్తి గొప్పదండి, మీరు గొప్పవారండి అని చెప్పే అంత ప్రేమ నింపుకోండి గుండెల నిండా. అప్పుడు వాళ్ళు మనం చెప్పేది కూడా వింటారు. పౌలు చెప్పేది విని ఏథెన్సులో కొందరు రక్షించబడ్డారు. మనం స్టార్టింగే ఏం చేస్తాం తెలుసా? యేసును నమ్మకపోతే నరకం అంటాం. వాడు అంటాడు, యేసును నమ్మకపోతే నరకమా? యేసే నిజదేవుడు అంటావు నువ్వు. వాడంటాడు, మరి మా దేవుళ్ళు ఎవరు? కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. మా దేవుడు దేవుడు కాదా? మా దేవుణ్ణి దేవుడు కాదని మీ దేవుడే దేవుడు అంటావా? ఇప్పుడు చెప్పండి, మనం సువార్త చేస్తున్నామా రెచ్చగొడుతున్నామా? మహానుభావులం. నేటి సువార్తికుల దండు నేర్చుకోవాలి, కాపరుల దండు నేర్చుకోవాలి. మహానుభావులారా, ఒకప్పుడు నరకం ఉందంటే భయపడి ఆలోచించిన మనుషుల్ని చూశాం. ఒకప్పుడు పాపం ఉందంటే పరిశీలించుకున్న మనుషుల్ని చూశాం. ఈరోజు మీరు నరకం అంటే నువ్వు చూసావెట్రా అంటున్నారు. ఈరోజు పాపం అంటే నువ్వే పాపివిరా అని తిడుతున్నారు. ఒకప్పటిలా లేదు మనుషుల ఆలోచన విధానం. ఇది వితండవాద ప్రపంచం, వివాద భరిత ప్రపంచం. నీ నోటితో నువ్వు వివాదాలు రేపక ఆలోచన చెప్పి వివాదాలను చల్లార్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసే దేవుడని బల్లగుద్దడం సువార్త కాదు. యేసు మాత్రమే ఎందుకు దేవుడో సమాజం ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఆమేన్. దేవుడు అనేకులు లేరు, ఒక్కడే ఉన్నాడని సమాజం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఎన్ని ఆలోచనలు కుదిరితే అన్ని ఆలోచనలు చెప్పాలి. ఆమేన్. చాలామంది నన్ను ఇలా అడిగారు, బైబిల్లో కాకుండా యేసు ప్రభువు ఇతర గ్రంథాల్లో ఉన్నాడని మీరు చెప్పడం ఏమిటి సార్ అని. నేను అంటాను, బైబిల్లో తప్ప యేసు ప్రభు ఏ గ్రంథంలో లేడు. ఇదేం సార్ అంత మాట అన్నారు? అవును, యేసు ప్రభు వేదాల్లో లేడు, యేసు ప్రభు ఖురాన్లో లేడు, యేసు ప్రభు ఏ గ్రంథాల్లో లేడు. కానీ యేసు ప్రభును గుర్తుపట్టడానికి గుర్తులు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. యేసు ప్రభును సత్యదేవుని తెలుసుకోవడానికి గుర్తులు ఉంటాయే, ఆ గుర్తులు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఇటు వేదాల్లో, ఖురాన్లో, అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. నా దేవుడు మాత్రం నిండుగా ఈ గ్రంథంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వెలుగై ఉన్న సత్యదేవుని తెలుసుకోవడానికి గుర్తులు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో అన్ని చూపించే పని పెట్టుకున్నాం మేము. ఇదే పంథాలో, ఇదే పోరాటంలో మీ అయ్యగారు కనితి అబ్రహాం గారు కూడా ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఎన్నో ఎదురుదాడులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మా సువార్త ఆ గ్రంథాలలో దేవుడు ఉన్నాడని కాదు, దేవుని గూర్చి ఆ గ్రంథాలలో ఉంది, తెలుసుకొని రండి, ఒక్కడై ఉన్న సర్వ సృష్టికర్తను తెలుసుకోండి అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఏ సువార్తికుడైనా ఏ దేశానికి వెళ్ళినా మీ కవీశ్వరులు, మీ పెద్దలు చెప్పింది కాకుండా మేము దేవుని గురించి కొత్తగా ఏమి, ఆ దేవుని లక్షణాలను ఇదిగో బోధిస్తున్నాం. ఆ దేవుణ్ణే మేము నమ్ముతున్నాం. మేము నమ్మిన దేవుడు విదేశీ దేవుడో విదేశీ మతమో కాదు, సర్వ ప్రపంచాన్ని నిన్ను నన్ను కూడా చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అర్థమయ్యేటట్లు చెబితే సువార్త జరుగుతుందా? ఆవేశంగా కోపంగా చెబితే సువార్త జరుగుతుందా? మన వాళ్ళందరూ ఆవేశం ఎక్కువైపోయింది, కోపాలు, ఆవేశాలు. వాడు ఒకటంటే మనం 10 అంటున్నాం. నా యేసుని అంటావా, నా బైబుల్ని అంటావా, నన్ను అవమానిస్తావా, బస్తీమే సవాల్ అంటున్నారు అందరూ. దేనికి నీ సవాల్? నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. గుండెల నిండా సహనాన్ని నింపుకొని సమయోచితంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మన మాటలు కృపాసహితముగా ఉప్పు వేసినట్లు ఉండాలి. ఈరోజు తర్వాత గుర్తుంచుకోండి, లోకానికి తెలియకయే అమాయకంగా వారికి నచ్చింది చేస్తున్నారు. తెలిసిన నీవు వారిని ప్రేమిస్తూ ఉండు, వారికి అర్థమయ్యేటట్లు చెబుతూ ఉండు. ఒకరోజు సత్యము వారిలో క్రియ చేస్తుంది. ఇది శక్తితో బలముతో జరిగే పని కాదు, ఆత్మ ద్వారానే జరగాలి. మీకు ఒక మాట చెప్పనా?
నువ్వు చెప్పేది నిజమే అని వాళ్ళకు ఒక్కసారి అనిపించినా చాలు, మిగతా అంత పరిశుద్ధాత్ముడు చేసుకుంటాడు. ఆమేన్. వీళ్ళు చెప్పేది కరెక్టేనండి అని ఒక్కసారి వాళ్ళ మనసులో అనుకుంటే చాలు, మిగతా అంత పరిశుద్ధాత్ముడే వాళ్ళ హృదయంలో క్రియ చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజ, ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. సువార్త ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇగో దానికోసం ఈ 2 పుస్తకాలు, ప్రపంచమంతట నిజదేవుని ముద్ర, సనాతన సత్య పరిరక్షణ అనే ఈ 2 పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు సంపాదించుకోండి. మీరు సువార్త ఎలా చేయాలో, ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో, అన్ని మతాలను అందరినీ గౌరవించి దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలో మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలాగైనా నోరు పారేసుకొనివ్వండి, వాళ్ళకు వయసుకు తగిన బుద్ధి ఉండకపోవచ్చు, వాళ్ళకు జ్ఞానం ఉండకపోవచ్చు, వాళ్ళు అపహాసకులు, ప్రతి ఒక్కరిని హేళన చేస్తూ జోకులు చేసుకుని నవ్వుకునేటువంటి వ్యర్థమైన ప్రలాభాల గుంపు కావచ్చు, మూర్ఖులు కావచ్చు, జ్ఞానమే లేని బలహీనులు కావచ్చు. కానీ నీ దగ్గర ప్రేమ, సహనం అనే ఆయుధాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎదురు చూడు, కార్యము దేవుడు చేస్తాడు. వాడు రెచ్చగొడతాడు, నువ్వు ఆలోచన చెప్పు. వాడు ద్వేషిస్తాడు, నువ్వు ప్రేమించు. వాడు తొందరపడతాడు, నువ్వు ఓపికతో ఉండు. యుద్ధము యెహోవాదే కాబోతుంది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి వెళ్ళి మనం ఏం చేయబోతున్నాం? కేవలం స్తుతి పాటలే పాడతామా? పని కూడా చేస్తామా? మరి అక్కడ పనులు దేవుడు ఊరికే ఇచ్చేస్తాడా? ఇక్కడ 10th క్లాస్ చదివినోడికి కలెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఏ పాపం? అలా ఇస్తే సంవత్సరంలో సిటీ పల్లెటూరు అవుతుంది కదా. మరి అందుకే ఇవ్వరు. ఆ సిస్టమ్ ఎలా నడపాలో తెలియదు కాబట్టి ఇవ్వరు. ఎంత చదువో అంతే ఉద్యోగం, అవునా కాదా? మరి దేవుని గురించి నీకు ఎంత తెలుస్తుందో పరలోకంలో నీకు అంత బాధ్యత ఇవ్వబడుతుంది. ఆమేన్. దేవుని గురించి నువ్వు ఎంత నేర్చుకుంటావో నీకు అంత మహిమ ఉంటుంది. కాబట్టి ఈరోజు తర్వాత నుండి దేవుని బతిమాలుకుంటారా? రండి, లేచి నిలబడదాం. అందరం దేవుని బతిమాలుకుందాం. ప్రభువా, నిన్ను నేర్చుకోవాలనుంది, నీ గూర్చి తెలుసుకోవాలనుంది, యుగయుగాలుగా దాచబడిన నీ ప్రేమను గ్రహించాలనుంది, నీ వాక్య మర్మమును తెలుసుకోవాలనుంది. నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతారా? అందరు అడగండి, ప్రతి ఒక్కరు అడగండి దయచేసి. ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు మౌనంగా ఉండకుండా. దేవుడు నీతో మాట్లాడాడు. సేవ గురించి నీ హృదయము రగిల్చాడు ఆయన. నీవు ప్రయాసపడాలి, నీవు సహకరించాలి, నీవు తోడుండాలి. నువ్వు చేయలేకపోతే చేసేవాడికి 10